అడుగుపెట్టినటువంటి రాజకీయ ప్రస్థానంలో కూడా ఎదురులేనటువంటి మనిషి, తిరుగులేనటువంటి మనిషి నందమూరి తారక రామారావు గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వర్ధంతిని ఈరోజు పురస్కరించుకొని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం, పేదలందరికీ దుప్పట్లు అట్లాంటి పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. పేదలందరికీ గూడు, అన్నం, గుడ్డ ఈ నినాదంతో 1983లో పార్టీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారు అక్షర కాలంలోనే ముఖ్యమంత్రిగా రావడం, కుంభస్థలాలను బద్దలు కొట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే పూర్తిగా మారిపోయినటువంటి వైనం. పేద ప్రజలందరూ కూడా పేద ప్రజలుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ కూడా విద్యతో పాటు ఫైనాన్షియల్గా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా సెటిల్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత సుదీర్ఘకాలం పాటు ఆయన పనిచేయడం జరిగింది. ఆయన పరంపరలోనే తర్వాత ఈరోజు మనం ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో ఈరోజు ముందుకు నడుస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తూ ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోటే గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా అయితే ఉండిందో దాన్ని పక్కకు నెట్టి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం మరో మైలురాయి, ఏదైతే ఆయన అనుకున్నటువంటి పోలవరం కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి 161 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోటే తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు ఎలక్షన్లు ఎటువంటి ఏమి జరిగినా కానీ ఖచ్చితంగా గెలుపొంది తీరుతుంది. గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏవైతే తప్పులు తడకలు జరుగుతున్నాయో, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏవైతే దుర్మార్గాలు చేస్తున్నాయో వాటిలన్నింటినీ పూర్తి స్థాయిలో ఎండగట్టి ఏ విధమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు మేనిఫెస్టో ప్రకారం ఏవైతే జరుగుతున్నాయో వాటిలన్నింటినీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సూచనల మేరకు వారి యొక్క నిరంతరం ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి వారికి కూడా కోవూరు మండలం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు రాకముందు ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. నియోజకవర్గం పూర్తి స్థాయిలో బాగుపడిపోయేటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఆ విధంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారికి మరొకసారి ఘన నివాళులు అర్పించి ఈరోజు ఈ వర్ధంతి తెలుగుదేశం కార్యకర్తల ద్వారా అందరూ కలిసి ఈ వర్ధంతి కార్యక్రమం జరుపుతున్నాము. నందమూరి తారక రామారావు గారు ఒక సినీ నటుడిగా ప్రజలకు తెలిసిన, తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల వారిని, అన్ని మతాల వారిని ఒక తాటి మీద తీసుకొచ్చి ప్రజలకి అభివృద్ధి అనేది ఏందో నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయ పరంగా ప్రజలకు కూడా తెలియజేశారు. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ముందుకు నడిపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుస్తుందంటే గత ప్రభుత్వంలో ప్రజలు ఎక్కడ
ఎక్కడ ఇబ్బందులు పడ్డారో, ఎక్కడ